అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. చిన్ననాటి నుంచి పౌరాణిక సాంఘిక నాటకాల్లో ఎంతోమంది చేత మన్ననలు పొంది అదేవిధంగా 1983లో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహిళా హోంగార్డుగా చేరి ఈరోజు పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సులోచన వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. అసలు ఆమె పరిస్థితి ఏంటని కూడా ఒకసారి చూద్దాం. ఇది సులోచనమ్మ ఉన్న ఇల్లు, చిన్న ఇల్లు, చిన్న మెట్లు. అంటే ఇల్లు కూడా చాలా సగం కట్టి సగం వదిలేసి ఉన్న పరిస్థితి ఉంది. అయితే పింఛన్ మీదే ఆమె జీవనం సాగిస్తున్నట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ ఆపరేషన్ ఇటీవల అయింది. ప్రస్తుతం సులోచనమ్మ లోపల. నమస్తే అమ్మా, కూర్చోండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? ఎన్ని రోజులైంది ఆపరేషన్ చేసి? నెల 26వ తేదీ కీమోథెరపీ ఇచ్చింది. కీమోథెరపీ, ఓకే. ఎట్లా ఆర్థిక పరిస్థితి ఎట్లా? అది ఖరీదైన జబ్బు. ఏం చేస్తున్నారు? ఎట్లా? గవర్నమెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్. అంటే మీ ఆయన చనిపోయారు, పిల్లలు ఎవరు పాటికి వెళ్ళరు, అదేగాక ఇంకో కుమార్తె భర్త కూడా చనిపోయారు. వాళ్ళు కూడా మీ మీద కూడా ఆధారపడి ఉన్నారు. నా మీద ఆధారపడలేదు, వాళ్ళు నా మీద ఆధారపడలేదు. ఇంకా ఎప్పుడైనా ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాము సులోచనమ్మ అప్పట్లో ఆమె నాటకాలు వేసిన, ఇప్పుడు తీసిన ఫొటోసు మొత్తం గుర్తుగా పెట్టుకొని ఉన్న ఫొటోస్ అయితే చూస్తున్నాము. బాలనాగమ్మలో ఆమె వేసిన వేషం, అదేవిధంగా ఏకే ఖాన్ పోలీస్ శాఖకే మారుపేరుగా ఉన్న ఏకే ఖాన్ గారి చేత కూడా ఆమె అవార్డు పొందుతున్నారు. రాధా కుప్పంలో ఒక సన్నివేశంలో ఆమె ఫోటో కూడా చూస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అప్పుడు అనంతరాం, కలెక్టర్ అనంతరాం, ఇది వెంకటేషు, సినిమా యాక్టర్ వెంకటేష్ చేత కూడా ఆమె అవార్డు తీసుకుంటున్నది చూస్తున్నాము. వెంకటేష్ కూడా ఆమెకు చూస్తున్నాము. ఇల్లు కూడా చిన్న ఇల్లు, రేకుల ఇల్లు, అప్పట్లో కట్టుకున్న ఇల్లు. కనీసం దీనికి చున్నం కూడా, కలర్ కూడా వేసుకోలేని పరిస్థితిలో పాపం ఆమె ఇబ్బందులు పడుతున్న ఇది చూస్తున్నాము. చాలా బాధాకరము. ఆమెకు వచ్చిన అవార్డులు మొత్తం అంటే అప్పటికీ ఇంట్లో రేకుల ఇల్లు కాబట్టి వర్షానికి, వర్షపు నీటితో కొన్ని తడిచిపోయాయి, కొన్ని దెబ్బతిన్నాయి. అప్పట్లో హోంగార్డు ఉన్నప్పుడు అప్పట్లో పోర్టబుల్ టీవీ, చిన్న టీవీ కొనుక్కునింది. అది కూడా ఇప్పుడు వాడని పరిస్థితి. ఒక చిన్న ఇంట్లో ఆమె జీవనం సాగిస్తుంది. కేవలం కళాకారులకు ఇచ్చే పింఛన్ ద్వారా ఆమె జీవనం సాగిస్తున్నారు. ఎస్పీ శివధర్ రెడ్డి గారు సార్, శివధర్ రెడ్డి గారు ఆ 3 ఫోటోల మధ్యది. అవునవును, ఇక్కడ ఎస్పీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. అప్పట్లో నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన శివధర్ రెడ్డి. అది కాట్సీ ఉంది సార్, అది చంద్రమతి కాట్సీ ఉన్నారు. ఇది పరిస్థితి. చాలా చాలా పేదరికంలో, చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఆమెకు ఆ దేవుడు
ఖరీదైన జబ్బు ఇచ్చాడు. ఆ జబ్బు నయం చేసుకోవడానికి ఆమె పడుతున్న బాధలు ఇంత కాదు. ఒకసారి సులోచనమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి అమ్మా, అసలు నెల్లూరు జిల్లాలో తొలిసారి పోలీస్ శాఖలో హోంగార్డులో మహిళగా మీరే జాయిన్ అయ్యారంటారు. అవును సార్. ఎప్పుడు, ఏ సంవత్సరం? 1983వ సంవత్సరం. అప్పుడు మాకు ఒక నవచైతన్య కళానికేతన్ని ఒక డ్రామా సంస్థ ఉండేది. దానిలో విలన్గా ఉండేవారు హోంగార్డులో ప్లటూన్ కమాండర్గా పనిచేసే శ్యామ్ సుందర్ రెడ్డి గారు. ఆయన నన్ను తీసుకెళ్ళి సురేష్ కుమార్ రెడ్డి ఆర్ఎస్ఐ గారికి పరిచయం చేసి సర్పయాగం అనే నాటక రిహార్సల్స్ చేయించి 83వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ హోంగార్డ్స్ డే రోజు ఆ నాటికి నా చేత వేయించి నన్ను అందులో జాయిన్ చేశారు. నాకు 40వ నెంబర్ ఇచ్చారు. అంటే అప్పుడు 83లో హోంగార్డ్లో ఒకటి పురుషులే ఉండేవాళ్ళు, మహిళలు లేరు కదా? లేదు, ఆ సంవత్సరమే వచ్చింది ఆర్డర్స్ లేడీస్ని తీసుకోమని. దానిలో భాగంగానే ముందు నన్ను ఆర్టిస్ట్ విభాగంలో నన్ను హోంగార్డుగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. అంటే మీరు నాటకాలు ఏ వయసు నుంచి వేస్తున్నారు? ఏ నాటకాలు వేశారు? నేను నా 9వ సంవత్సరం నుంచి నాటకాల్లో యాక్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిసారి సినిమా ఆర్టిస్టు కస్తూరి శివరావు గారితో చిత్రవేషంలో రంగస్థలం ఎక్కాను. ఇంకా అప్పటి నుంచి నాటకాలే నాకు జీవనోపాధిగా ఉండింది. తర్వాత 68లో మా లోకా శంకరం గారితో నాకు పెళ్ళయింది. ఆ తర్వాత మా బిడ్డలందరూ కూడా బేబీ ఆర్టిస్టులుగా చేశారు. నా 3 అమ్మాయిలు, అబ్బాయి చనిపోయారు. 3 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 అమ్మాయిలు వాళ్ళ జీవితాలు వాళ్ళు సంసారాలు చూసుకుంటున్నారు. 2వ అమ్మాయికి భర్త చనిపోయారు. ఆ అమ్మాయి కూడా నాతో పాటు నాటకాల్లోనే యాక్ట్ చేసి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో లీడింగ్ ఆర్టిస్ట్గా ఉంది అమ్మాయి. ఓకే. అంటే అప్పుడు జీతం ఎంత ఉండింది అమ్మ మీకు? ఒక రోజుకి 7 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. కానీ ఆ 7 రూపాయలు కూడా పరమావధిగా ఉండేది మాకు. మా సంసారం అన్ని కష్టాల్లో ఉండేది. అందువల్ల అటు నాటకాలు వేసుకుంటూ ఇటు హోంగార్డు జీతం ఉద్యోగం చేసుకుంటూ ఇంతవరకు నా బిడ్డలను అట్లా పోషించుకున్నాను. అదే ఫొటోస్లో కూడా చూసాము. వెంకటేష్, సుమన్ తదితరులు మొత్తం సినిమా యాక్టర్లు కూడా మీకు సన్మానిచ్చి చేశారు. ఎందుకు మీరు ఇంకా? అప్పుడు నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ లోక్పర్లో కానీ హిందీ సినిమాలో మాత్రం యాక్ట్ చేశాను. తెలుగు ఆమె నిర్మలమ్మ అని పెద్ద ఆమె ఉండేది, ఆమె క్యారెక్టర్ చేశాను నేను. యమగోళ తెలుగు సినిమాది, అది లోక్పర్లో కానీ మన ఇసుకపాలెంలో షూటింగ్ జరుగుతుంటే నన్ను తీసుకెళ్ళారు, ఆ క్యారెక్టర్ చేశాను. తర్వాత ఇంకేదో ఒక సినిమా నాకైతే గుర్తులేదు, పిలిచారు ఒక 4-5 సినిమాలకి, కానీ నేను పోలేకపోయాను, చిన్న బిడ్డలైన వాళ్ళ అప్పుడు. తర్వాత రామంతపూర్లో టీవీకి కూడా సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు కూడా ఆ లిస్టులో నా పేరు ఉంది. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడే ఉంటే మీకు వీలవుతుంది షూటింగ్స్ రావడానికి, ఏదైనా క్యారెక్టర్ కావాలంటే మీరు అక్కడ నెల్లూరులో ఉంటే మేము పిలిస్తే మీరు రాలేరు మాకు అవసరానికి అని చెప్పారు. కానీ నేను బిడ్డలను వదులుకొని పోలేకపోయాను. మీరు చింతామణి, సత్యహరిచంద్ర ఎన్నో నాటకాలు వేశారు. ఈ ఒక్క పద్యం పడతారా? పడతాను సార్. ఏ వేషం పద్యం పాడమంటారు? చింతామణిలో రాధ వేషం ఉంది సార్, ఆ పద్యం పాడతాను. ఇట్టి ప్రాణేశుడింక నాకెట్లు దక్కు, ఈ విపత్తు నివారింప నాకెవరు దిక్కు, లేరే వెలయాండ్ర మరగిన వారు ధరణి లేరే, ఏడనైనను చూతుమే ఇట్టి సరణి,
ఎక్కడనైనను చూతుమే ఇట్టి సరణి బా 72-75 సంవత్సరాలు ఉన్నా మీకు 77 సార్. 77. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఈ రాధవేషానికి రాయలసీమలో మంచి పేరు సార్. అద్దంకిలో అద్దంకి శ్రీనివాసరావు గారిని వాళ్ళ చింతామణి ట్రూప్ ఉంది. వాళ్ళ ట్రూపులో 25 సంవత్సరాల నుంచి ఈ రాధవేషం వేస్తున్నాను. ఫస్ట్లో పొన్నాల రామసుబ్బారెడ్డి గారి ట్రూపులో 14 ఏళ్ళు పనిచేశాను. తర్వాత చిన్నప్ప గారిని పొదలకూ రోడ్లో చనిపోయారు నేతాజీ నాట్య మండలి వాళ్ళ ట్రూపులో ఆయన చనిపోయేంత వరకు వాళ్ళ ట్రూపులో చేశాను. తర్వాత శ్రీనివాస నాట్య మండలిని అన్నమయ్య హరగోపాల్ గారు వాళ్ళ ట్రూపులో పనిచేశాను. ఇప్పుడు ఈ సినిమా రంగం వచ్చిన తర్వాత ఈ నాటక రంగం ఈ మామూలుగా పౌరాణిక ఇది మొత్తం బాగా కనుమరుగైపోయింది అనుకోవచ్చా? సినిమా రంగం వల్ల కాదు సార్, టీవీ రంగం వల్ల ఒకటి, మా పొరపాట్లు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే అది ఎప్పుడో ఒకప్పుడు అంటే చిన్న పద్యం అయితే కొండ విడిచేంత రాగాలు తీస్తే ఈ ఏ వినోదాలు లేనప్పుడు చూస్తుండారు జనాలు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అటువంటిప్పుడు ఏంటంటే ఆ పద్యాలు చిన్న పద్యానికి ఇంత పెద్ద రాగాలు తీస్తే పనికిరాదు. సినిమాటెక్గా బాగా ఉండేది 2-3 సంగతులు వేసి ఒక పద్యం పాడితే ఆ విధంగా చూస్తే టైం ఎక్కువ పెట్టుకోకుండా ఇంత ముందు అయితే తెల్లవారులు ఆడేవాళ్ళు. ఇప్పుడు ఒక 2 hours లేదు పెద్ద నాటకం అయితే 3 hours అట్లా గనక చేస్తే ఇప్పుడు కూడా చూస్తారు. నాటకాభిమానులు కళారంగం వాళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటి వాటి వల్లనే అది వెనకబడిపోతుంది. మీరు సుమారు ఒక 26 సంవత్సరాల వరకు పోలీస్ శాఖలో సేవలు చేశారు. అయితే పింఛను ఏం లేదు? ఏమీ లేదు సార్. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు నాకు విడో పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఏమీ లేదు సార్. అది కళాకారుల పెన్షన్ మాత్రమే వస్తున్నది. అది ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు 3000 చేసి ఆయన దిగిపోయారు. జగన్ గారు ₹1 కూడా పెంచలేదు మాకు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి 4000 చేశారు. నాకు ఇప్పుడు ఆ పెన్షనే ఆధారం సార్. పెన్షన్ మీద ఇంకే ఆధారం లేదు. అది కాక ఈ మధ్యన మీకు బాగలేదని కూడా? బాగలేదు సార్. ఏం బాగలేదు? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. 7 సంవత్సరాల నాడు బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డగా ఉందని చెప్పని క్యాన్సర్ హాస్పిటల్కి పోతే వాళ్ళు చేయాల్సిన టెస్టులన్నీ చేసి మాకేం తెలియలేదనేసారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల క్రితం సింహపురి హాస్పిటల్లో క్యాన్సర్ విభాగంలో చూపిస్తే వాళ్ళు టెస్టులన్నీ చేసి మాకు తెలియలేదన్నారు. ఈ మధ్య ఒక 2 నెలల నుంచి నొప్పి ఎక్కువగా ఉండి కొద్దిగా ఇదిలా వస్తూ ఉంటే రసిలాగా అట్లా వస్తుంటే ఇంకా లాభం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడం బాగా అయితే అయినట్టు, లేకపోతే పోతే పోయినట్టు అనుకున్నాం. మా రెండో అమ్మాయి నన్ను హాస్పిటల్కి తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి, అంటే మెరుగైన వైద్యం చేయించుకోవడం డబ్బులు లేకే అంతే కదా గవర్నమెంట్? లేవు సార్. వాళ్ళు ఏదో ఇక్కడ నెల్లూరులో టెస్ట్ లేదు, బెంగళూరు పంపించాలని చెప్పని ఒక టెస్ట్ ₹3750 అవుతుంది అని అంటే ఎట్లా కష్టపడి సంపాదించుకొని పంపించిన తర్వాత క్యాన్సర్ అని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి పోయిన నెల 26వ తేదీ కీమోథెరపీ పెట్టారు. మళ్ళీ రేపు 19వ తేదీ ఈ నెల మళ్ళీ పెడతారు, రెండోసారి పెడతారు. 8 సార్లు పెట్టాలంట. అట్లా అప్పుడు మళ్ళీ టెస్ట్ చేసి బాగా అయితే సరే ఉంది, లేకపోతే ఆపరేషన్కి నీ బాడీ తట్టుకుంటుందో లేదో తెలియదు, చూడాలి అన్నారు. అంటే ఇప్పుడు వీటన్నిటికీ డబ్బుతో కూడిన వైద్యం అయితే ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు సార్. నా పిల్లలు ఎంతవరకు ఏదన్నా తిండి పెడతారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నారు, అందరు ఇబ్బందుల్లో ఉన్నారు. మరి మా రెండో అమ్మాయి అయితే ఇప్పుడు నాటకాలు లేవు, అదిగో ఇల్లు సగం కట్టుకున్నట్టే వదిలేసుకొని ఉంది. మాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు సార్, మేము దిక్కులేని వాళ్ళమే. అంటే ఒకప్పుడు నాటకాలు వేసినప్పుడు అభినందించారు, సన్మానిచ్చారు, మీకు
చాలా ఇది చేశారు. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా మీరైనా మీ పరిస్థితి చెప్పారా? నేను ఎవరికి చెప్పుకోలేదు సార్. నేను బాగా నాటకాలు ఆడే రోజుల్లో అంటే మనం పెట్టకూడదు, చెప్పుకోకూడదు. నేను నా ఫ్రెండ్స్ని బాగా దగ్గర తీసుకున్నాను. రంగబాయ్ అనే అమ్మాయిని 4 సంవత్సరాలు నా దగ్గర పెట్టుకొని చూసుకొని ఆ అమ్మాయికి మా ఆఫీసులతో మాట్లాడి ఉద్యోగం ఇప్పించాను. ఇంకా ఒక 2 అమ్మాయిలు కూడా ఇప్పించాను. ఒక అబ్బాయి కలువాయి అబ్బాయి తబలిస్ట్ అయితే ఆ అబ్బాయికి హోంగార్డ్గా ఇప్పిస్తే ఇప్పుడు ఆయన హెడ్ కానిస్టేబుల్ ఎక్కడో ఉన్నాడు. బాగా నాకు తగిన సహాయం చేశాను, కానీ నేను ఎవరి సొమ్ము తినలేదు సార్. దాతలు ఎవరైనా సహాయం చేయమని ఏమైనా కోరుతారా మీరు? లేదు సార్. ఎవరైనా ఇస్తే వద్దని, కానీ నేనుగా ఎవరిని చేయి చాచి అడగను. ఇంకొక పద్యం, బాధకరమైన పద్యం. కదలవేయని విప్రుడదలే చుటకు మూదు కనులారమీ మోము కాన నిండు పదవేమి అని విప్రుడడలు పెట్టకమూనే మీనోటి నుడితే నెలాన నేడు నడువవేయని విప్రుడడలు పెట్టకమూదే పొడము మీ కన్నీరు తుడువనీడు సాగవేయని వటుల్లాగా వచ్చుటకు మూదు నాథ సాగవేయని వటుల్లాగా వచ్చుటకు ముందు ఇంపుగా మేము కౌగలింపనిండు పరమ కరుణా సనాథ మత్ప్రాణనాథ కాలగతి మీకు దూరస్తురాలనగుచో వెడలు కన్నీట పాదములు గడిగి మీకు ప్రణతులిడుచున్నదాన సద్గుణ నిదాన ప్రణతులిడుచున్నదాన సద్గుణ నిదాన ఇది పరిస్థితి చూసాం కదా. కొన్ని సంవత్సరాల నుంచి నాటకాలు వేసి ఎంతోమంది చేత ఆమె అభినందనలు పొంది 26 సంవత్సరాల వరకు మహిళా హోంగార్డ్గా పోలీస్ శాఖలో పనిచేసి, అదిగాక 1983లో అప్పట్లో అంతా హోంగార్డులో పురుషులే ఉండేవాళ్ళు. అయితే తొలిసారిగా అప్పట్లో పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు ఈమె వేసే నాటకాలను మెచ్చి ఆమెకు మహిళా హోంగార్డుగా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే ఎక్కువగా మహిళలను కూడా హోంగార్డులో తీసుకున్నారు. అయితే ఈరోజు ఆమె పరిస్థితి దీనంగా ఉంది. బ్రెస్ట్ క్యాన్సరు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. కనీసం మెరుగైన వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి, ఎవరిని అడగలేని పరిస్థితి. ఎవరైనా దాతలు, మనసున్న మనుషులు ఆమెకు ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.